హాయ్ అండి. ఈరోజు నేను ట్రెండ్ సెట్ మాల్ విజయవాడ గురించి చెప్తున్నానండి. లాస్ట్ వీక్ నేను మా బాబు కోసం అనేసి విజయవాడకి వెళ్ళినానండి. ఆ రోజైతే మా వాడు ట్రెండ్ సెట్ మాల్కి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాడు. ఓకే, వెళ్ళామండి. ఇక్కడ ఇంకా పిల్లలంటే తెలిసిందే కదండి, గేమింగ్ జోను. వాడు ఇంకా ప్రతిదీ టెస్ట్ చేయాలనేసి అన్నిటినీ ఒక్కసారి చూసి చూసి నాకు ఇది కావాలి అది కావాలని అన్నీ కావాలనేసి ఒక్కటే సతాయించడం మొదలుపెట్టాడండి. కానీ నేను అన్నీ చూసి ఏదైతే మనకి బెస్ట్ అన్నట్లు చూడాలి కదండి, మనం కూడా మన బడ్జెట్ అనేది చూస్తూ ఉండాలి కదా. కాబట్టి అలా చూసి నేను సెలెక్ట్ చేసుకోవాలని అయితే అనుకున్నానండి. ఒకసారి ఫస్ట్ చూసేసేయండి. ఇక్కడ చాలా అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇంకొకటి అండి, 2 ప్లే జోన్స్ ఉన్నాయండి. మనం ఫస్ట్ ఒక దాంట్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోయామంటే ఇంకో దాంట్లో ఇబ్బంది పడతామండి. కాబట్టి మనకి ఆ 2 చూసి దేంట్లోకి అయితే మీ పిల్లలు వెళ్ళాలనుకుంటున్నారో దానికి మాత్రమే మీరు కార్డ్ తీసుకోండి. ఇక్కడ ఎలాగంటే అండి, ఒక కార్డ్ ఇస్తారు. మినిమం కార్డ్ వచ్చేసి 500 అండి. ఆ కార్డు తీసుకుంటేనే మనం ఏ గేమ్ అయినా ప్లే చేయడానికి ఉంటుంది. ఈ జోన్లో ఇచ్చినటువంటి కార్డు ఇంకొక జోన్లో యూజ్ కాదు. కాబట్టి మీకు ఏ జోన్లో గేమ్స్ అయితే మీ పిల్లలకి నచ్చాయో ఆడాలనుకుంటున్నారో ఆ గేమ్లోంచి కార్డు మాత్రమే తీసుకోండి. వేరే దాంట్లోకి మీరు మళ్ళీ వెళ్ళాలంటే ఈ కార్డు అనేది వర్క్ కాదు. అక్కడ సపరేట్ కార్డు తీసుకోవాల్సిందే. ఒక కార్డులో నేను చెప్పాను కదండి, 500 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలని. అందులోంచి మనం ఒక కార్డు తీసేసుకున్నాక ఒక్కొక్క గేమ్కి ఇంత అమౌంట్ అని 60, 70, 80 గేమ్ బట్టి మనకి అమౌంట్ అనేది లెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ గేమ్ ఉంది కదండి, ఇప్పుడు దీనికైతే ఒక 65 రూపీస్ అనుకుంటా. 65 రూపీస్ అంటే అక్కడ అది కాయిన్స్ లెక్క వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. 65 కాయిన్స్ అయితే మనకు కట్ అవుతాయి. అట్లాగా ప్రతి గేమ్కి కట్ అవుతూ వస్తుంది మన 500 రీఛార్జ్లోంచి. ఇవి చూసారా, ఇది ఎంత విచిత్రం అంటే మనం ప్రతి గేమ్ ఆడినప్పుడు టికెట్స్ అనేవి వస్తాయండి. మినిమం ఒక గేమ్కి 50, 60 టికెట్స్ కంటే ఎక్కువ రావు. కానీ ఇక్కడ ఇది ఒక గిఫ్ట్ అంట. ఆ గిఫ్ట్ తీసుకోవాలంటే 2000 కార్డ్స్ అనేవి మనకి దాంట్లోంచి బయటికి రావాలంట. ఎప్పుడు రావాలండి, అది అసలు వేస్ట్ మనకి. కానీ ఊరికే పిల్లల్ని టెంప్ట్ చేయించడానికి ఇక్కడ పెట్టారండి. నిజంగా పిల్లల్ని కానీ ఈ మాల్స్కి తీసుకెళ్ళామంటే మన ప్రాణాలు తీసేస్తారండి. కాకపోతే వాళ్ళ ఫన్ కోసం మనం చేయించాలి కాబట్టి అండి. చూసారా, 2000, 3000 టికెట్స్ అనేవి మనకు వస్తేనే అండి. ఇక్కడ చూసారా, ఒక గేమ్కి ఒక 50, 60 కార్డ్స్ అయితే వస్తాయండి. అలాంటివి 2000, 3000 అంటే ఎన్ని గేమ్స్ ఆడాలి? అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు బిజినెసే అండి. చాలా గేమ్స్ ఆడితే కానీ అవి రావు. ఓకే అండి, ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ క్రికెట్ జోన్ ఉంది. చాలా బాగున్నాయండి అసలు. నిజంగా పిల్లలు అయితే మాత్రం దీని లోపలికి వెళ్ళారంటే బయటకైతే రారు మనకి ఆ గేమ్స్ అన్నీ ఆడే వరకు. చూసారండి, చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసారా అండి, ఇదైతే కార్డు. అదే చెప్పాను కదా నేను అమౌంట్కి సంబంధించి ప్రైజెస్ అండి. 500కి అయితే 480 అనేది అమౌంట్ ప్లస్ 100 బోనస్ అని, 1000 అయితే 980 అని బోనస్ అని, అలాగా మనకి కార్డులో అయితే డీటెయిల్స్ అనేవి ఉంటాయండి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఒకసారి కార్డు తీసుకుంటే క్యాష్ వెనక్కి ఇయర్ అనేసి, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది ఉండదని, వేరే గేమ్స్ చెప్పాను కదా వేరే జోన్లోకి ఇది అలో ఉండదని, ఇలాంటి రూల్స్ సంబంధించి కార్డ్స్ అనేది అక్కడ ఉంటుందండి. మనం దాన్ని చూసుకొని ఏది మనకి అవసరమో అనుకొని ఆ గేమ్కి సంబంధించి మనము చెప్పాను కదా ఆ జోన్కి మాత్రమే మనము ఈ కార్డ్ అనేది ఎలిజిబుల్ అవుతుందండి. వేరే జోన్లోకి ఇది ఎలిజిబుల్ కాదు. చూసుకొని అయితే మీరు తీసుకోండి. చూడండి, కార్డులో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు మనం ఒకసారి తీసుకున్నాక. అయిపోయాక కూడా కొన్ని గేమ్స్ ఆడేసరికి ఇంకెంత ఉంది అనేది కూడా మనం వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటుంటే మనకి బ్యాలెన్స్ అనేది అక్కడ వస్తూ ఉంటుందండి. ఇదండి దీని విషయాలు. ఇప్పుడు లాస్ట్లో చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇదైతే అసలు చాలా ఫన్నీ అండి. ఇది మీరు గమనించారా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో బ్రహ్మానందం అది ఒక దీంట్లో పై నుంచి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు అరుస్తాడు చూసారా, అలాగండి ఇదైతే. నిజంగా ఇది చాలా ఫన్నీ అనిపించింది నాకు, అందుకే నేను వీడియో తీసుకున్నాను. కూర్చున్నంతసేపు ఆయన అరుస్తూనే ఉన్నాడండి. ఒకసారి మీరు పక్కన చూసారా, ఒకసారి అది మనం ప్రజెంట్ అక్కడ కానీ ఉన్నట్లయితే మనకు అది క్లియర్గా కనపడుతుంది. ఆ స్క్రీన్లో వచ్చేసి వాళ్ళకి అక్కడ ఏదైతే కనపడుతుందో అది మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అసలు ఫుల్ నేరో ఉంటుందండి. అసలు పై నుంచి కిందకి అలా ఉంది. ఆయన అయితే అక్కడ కూర్చున్నంతసేపు అని అరుస్తూనే ఉన్నాడు. చాలా కేకలు పెట్టాడు. చాలా ఎంజాయబుల్గా ఉందండి. యాక్చువల్గా నేను చెప్పాను కదండి, మేము ఒక జోన్కి వెళ్ళి తర్వాత ఇంకో జోన్కి వచ్చేసరికి ఈ జోన్ కార్డ్ అక్కడ అలో లేకపోయిందండి. కాబట్టి మేము ఇంకా ఆ కార్డ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుందామని నేను మా బాబుని ఎట్లా ఒకట్లా కన్విన్స్ చేశాను. కానీ ఇదైతే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేసినప్పుడు అయితే కంపల్సరీ దీన్ని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.